వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే స్విచ్ యాక్టివిటీ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనం ఇప్పటిదాకా ఈ ఫర్ ఇచ్ ఇలా రకరకాల సినారియో చూసాం కదా. సో స్విచ్ యాక్టివిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మనకి డాక్స్ కావచ్చు, స్విచ్ ఫంక్షన్ ఉంది కదా, అలానే లైక్ ఎస్క్యూఎల్ అయితే కే స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, ఇలా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ department_1 department_2 ఎంప్లాయ్ అని ఒక 3 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 ఫైల్స్ కూడా బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి మనం సో లోడ్ చేయడం కానీ లేకపోతే వేరే ఫోల్డర్కి మూవ్ చేయడం కానీ ఇలా రకరకాలుగా యూజ్ చేయొచ్చు. అది ఎలా చేయాలనేది కూడా మనం సో స్విచ్ ఫంక్షన్ ద్వారా విల్ ట్రై టు సీ దట్. ఓకే, ఫంక్షన్ అనకూడదు, ఇక్కడ యాక్టివిటీ అనాలి. ఓకే, ఫస్ట్ పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ పైప్ లైన్. సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, డెమో డేటా. సో దాని తర్వాత ఇక్కడ సో ఫస్ట్ ఏం తీసుకున్నాం అంటే గెట్ మెటా డేటా తీసుకున్నాం, ఎందుకంటే మనం ఫైల్స్ని లూప్ చేయాలి కదా. గెట్ మెటా డేటా. సో ఫస్ట్ పేరు మార్దాం, గెట్ ఫైల్ మెటా డేటా. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనం డేటా సెట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. న్యూ అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ సిఎస్వి, కంటిన్యూ, పేరు ఏదో ఒకటి ఇద్దాం. సోర్స్ డేటా సెట్ లింక్డ్ సర్వీస్. దాని తర్వాత సో బ్రౌజ్ చేయడం అంటే ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, టెక్స్ట్ డేటా ఫైల్. ఓకే, సో దాని తర్వాత సో క్లిక్ అన్న. ఓకే, సో ఇక్కడ మనం సో డేటా సెట్ అనేది కాన్ఫిగర్ చేసాం. దాని తర్వాత ఇక్కడ మనం సో చైల్డ్ ఐటమ్స్, ఎందుకంటే మనం ఫోల్డర్ను పాయింట్అవుట్ చేసినప్పుడు ఆ ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ అనేది ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో మీకు కావాలనుకుంటే వ్యాలిడేట్ చేసుకోవచ్చు టెస్టింగ్ పర్పస్. ఓకే, దాని తర్వాత డీబగ్. సో ఎందుకంటే ప్రతి యాక్టివిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏది ఫెయిల్ అయినా సరే ఎంటైర్ పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది. సో ట్రై టు రన్. సో స్టిల్ ఇట్స్ లోడింగ్. చూడండి మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి చైల్డ్ ఐటమ్స్లో 3 వచ్చేసినాయి అంట. ఓకే, నేము టైపు. సో ఇది ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్లో చైల్డ్ ఐటమ్స్ అనేది అరే. ఇక్కడ మీరు చేసిన అంటే ఆబ్జెక్ట్స్ అరేస్ ఇలానే ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుందాం. సో ఫర్ ఈచ్ జస్ట్ డ్రాగ్ ఇట్. ఓకే, సో ఓకే, సో ఇక్కడ మనం లూప్ చేద్దాం, లూప్ ద ఫైల్స్. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్స్లో సీక్వెన్షియల్, అలానే ఐటమ్స్లో సో మనకి ఏదైతే చైల్డ్ ఐటమ్స్ వస్తుందో అంటే ఈ ప్రీవియస్ యాక్టివిటీ నుంచి వచ్చిన చైల్డ్ ఐటమ్స్ని సో ఫర్ ఈచ్కి ఇన్పుట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది అరే రిటర్న్ చేస్తుంది. బేసికల్గా ఫర్ ఈచ్కి ఇన్పుట్ అనేది అరే రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇది మనకు తెలిసిందే కదా. దాని తర్వాత యాక్టివిటీస్లో క్లిక్ ఆన్ దట్. ఇక్కడ కూడా మళ్ళీ సో గెట్ మెటా డేటా తీసుకుంటాను. ఓకే, గెట్ మెటా డేటా. ఇక్కడ పేరు మార్దాం. సో ఫైల్ ఇన్ఫర్మేషన్. ఓకే, పేర్లు మార్చుకోవాలన్నమాట, ఎందుకంటే మల్టిపుల్ యాక్టివిటీస్ సేమ్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. సో దాని తర్వాత సెట్టింగ్స్, ఇక్కడ కూడా డేటా సెట్ అజూర్ బ్లాక్ స్టోరేజ్ సిఎస్వి, కంటిన్యూ, పేరు మార్దాం. సెకండ్ డేటా సెట్ లింక్డ్ సర్వీస్. ఓకే, దాని తర్వాత బ్రౌజ్ చేయండి ఎక్కడ ఉన్నాయి ఫైల్స్. ఓకే ఓకే, నన్, దట్స్ క్లిక్ ఆన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒక పారామీటర్ క్రియేట్ చేస్తుంది. చెప్పా కదా పారామీటర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైల్ నేమ్, ఈ పారామీటర్ని కనెక్షన్ లెవెల్లో డిఫైన్ చేద్దాం. ఓకే, సో ఫైల్ నేమ్. ఓకే, దాని తర్వాత పైప్ లైన్ లెవెల్లో మళ్ళీ ఇవ్వద్దు. సో ఇక్కడ ఏంటి ఐటమ్ డాట్ నేమ్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఫీల్డ్ లిస్ట్లో కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేద్దాం. ఏమేంటి, ఐటమ్ నేమ్ ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, సో ఇలా మనం ఏంటంటే కాన్ఫిగరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్విచ్ యాక్టివిటీ తీసుకుందాం.
ఓకే. సో లెట్స్ దట్. సో స్విచ్ యాక్టివిటీలో మనకి ఇక్కడ పేరు మార్చడం కావాలంటే కండిషనల్ చెక్. సో దాని తర్వాత యాక్టివిటీస్లో ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సో ఎక్స్ప్రెషను, కేసు, ఇలా మనకి ఎన్ని కేసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ వస్తుందో ఆ ఎక్స్ప్రెషను మీరు కేస్ స్టేట్మెంట్లో రాసింది సిమిలర్గా అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఏంటంటే మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ప్రెషన్లో రాసిన ఫైల్ నేమ్ అనేది ప్రాపర్గా, ఫర్ ఎగ్జాంపుల్ డిపిటి, సో డిపిటి _2, డిపిటి _1, అలానే ఎంప్లాయ్, ఇలా మీరు కొన్ని కేసెస్ రాశారనమాట. కేసెస్ అంటే నథింగ్ బట్ ఈ కేస్. ఓకే, ఇది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని కేసులు యాడ్ చేసినాం. ఇది డిఫాల్ట్ కేసు, కేస్ 1, కేస్ 2. కేస్ 1లో డిపార్ట్మెంట్ _1. సో ఒక్కోసారి స్క్రీన్ జంప్ అవుతుంటుంది స్విచ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. ఓకే, చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ _1, డిపార్ట్మెంట్ _2, ఇది డిఫాల్ట్. ఇక్కడ మనం 3 కేసెస్ ఉన్నాయన్నమాట. ఓకే, అయితే మీరు రాసిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ వచ్చే అవుట్పుట్ ఈ కేసెస్లో మ్యాచ్ అయితేనే వర్క్ అవుతుంది, మ్యాచ్ కాకపోతే వర్క్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ యాక్టివిటీ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ఎక్స్ప్రెషన్ అనేది ప్రాపర్గా రాయాలి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఎక్స్ప్రెషను, యాక్టివిటీలో నుంచి ఐటెం నేమ్ వస్తుంది. ఐటెం నేమ్ అంటే ఎలా వస్తుంది మనకి, డిపిటి _1.txt, డిపిటి _2.txt ఇలా వస్తుంది. కానీ మనం రాసిన ఎక్స్ప్రెషన్ ఏంది, ఇలా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఒక చిన్న ఫంక్షన్ ద్వారా దీన్ని రీప్లేస్ చేస్తాం. ఏమని, లెట్స్ దట్ రీప్లేస్. సో ఓకే, .txt ఉంటే జస్ట్ ఎంటీ చేస్తుంది, దట్స్ ఇట్ అమ్మ, అంతకుమించి మనం ఏం చేయటం. ఓకే, క్లిక్ అని ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ రాసినాం. దాని తర్వాత కేసెస్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ _1 కదా. ఓకే, లెట్స్ సీ దట్. సో ఇక్కడ మనం కాపీ యాక్టివిటీ అనేది తీసుకోవాలి. ఓకే, సో మనం కాపీ చేయాలి కదా ఫైల్ని, కాపీ. సో పేరు మారుదాం, ప్రాపర్గా ఇద్దాం, డిపిటి డేటాలో డిపిటి 1 డేటాలో 1 డేటాలో. ఓకే, సో అలానే సోర్స్ కోడ్ ఇద్దాం. ఇక్కడ సెకండ్ డేటా సెట్ ఇచ్చి, సో ఫైల్ నేమ్ వచ్చేసరికి item.name అనమాట. ఓకే, దట్స్ ఇట్. సో అలానే డెస్టినేషన్ వచ్చేసరికి ఇంకో డేటా సెట్ క్రియేట్ చేద్దాం, అజూర్ బ్లాక్ స్టోరేజ్ CSV కంటిన్యూ. సో టార్గెట్ డేటా సెట్ పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. అలానే లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ రోజు హెడర్. ఓకే, సో డెస్టినేషన్ ఫైల్స్లో సో ఏదో ఒకటి సంథింగ్, సో ADF లెర్నింగ్ ఫైల్స్. ఓకే, ఓకే, లెర్నింగ్ ఫైల్స్ అని ఇచ్చాను. సో ఈ కంటైనర్లో లెర్నింగ్ ఫైల్స్లో మనకి ఈ ఫైల్ అనేది కాపీ అవ్వాలి. ఓకే, క్లిక్ ఆన్ ఓకే, దట్స్ ఇట్. ఇలా సోర్సు టార్గెట్ రెండు కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం. చూడండి, సోర్స్ ఏంటంటే ఇంతకుముందు ఏదైతే డేటా సెట్ క్రియేట్ చేసామో ఆ డేటా సెట్లో ఫైల్ నేమ్కి సో ప్రీవియస్ వచ్చే ఫైల్ నేమ్ అనేది మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఏంటి, డిపార్ట్మెంట్ _1 అయిపోయింది కదా. అలానే డిపార్ట్మెంట్ 2 కూడా కాన్ఫిగర్ చేద్దాం. సేమ్ కాపీ డేటా, ఇక్కడ డిపిటి _2 డేటాలో, దాని తర్వాత సోర్స్. ఓకే, టార్గెట్ డేటా సెట్. సో ఆల్రెడీ మనం అన్నీ కూడా కాన్ఫిగర్ చేస్తాం కదా సేమ్. ఓకే, పేరేమి ఇవ్వటం లేదు. సో దట్స్ ఇట్. సో సింక్ వచ్చేసరికి టార్గెట్ డేటా సెట్. ఓకే, చూడండి, సారీ బై మిస్టేక్ ఇది ఇచ్చాను సోర్స్లో. ఒక్కోసారి అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి, ఇట్స్ ఓకే. ఐటమ్ నేమ్, దట్స్ ఇట్. సోర్సు సింక్ రెండు కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేస్తాం. ఇదేంటిది, డిపార్ట్మెంట్ 2కి. ఓకే, ఇందాక డిపార్ట్మెంట్ _1, డిపార్ట్మెంట్ _2, ఇంకోటి ఉంది కదా అదేంటిదంటే EMP అనమాట. ఓకే, సో డిఫాల్ట్. ఓకే, ఇక్కడ కూడా కాపీ డేటా, పేరు మార్దాం, ఎంప్లాయీ
డేటా లోడ్. ఓకే, సోర్స్ ఏంటి, సెకండ్ డేటా సెట్. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి సో ఎంప్లాయ్ దాంట్లో ఉన్న ఐటమ్ని. ఓకే, దాని తర్వాత సింక్ వచ్చేసి ఇంతకుముందు డిఫైన్ చేసాను, దాట్స్ ఇట్. సో అయితే ఇంకా కాన్ఫిగర్ అవ్వలేదా. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో ప్రాపర్గా మ్యాప్ చేసాం అన్నమాట. ఓకే, సో స్విచ్ ఫంక్షన్, స్విచ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఎక్స్ప్రెషన్ డిఫైన్ చేయాలా, ఆ వచ్చే అవుట్పుట్ అనేది ఈ కేసెస్కి మ్యాచ్ అయితేనే ఆ రెస్పెక్టివ్ యొక్క యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, వీ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే, సో మనమైతే ప్రాపర్గా పైప్ లైన్ అనేది కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం వర్క్ అవుతుందో లేదో, విల్ ట్రై టు నో దట్. ఓకే, డీబగ్ ఏదైనా ఇష్యూ వస్తే రావచ్చు కూడా, విల్ ట్రై టు ఫిక్స్ దట్. Let's see that. So I think loading start అయింది. Let's see that. Okay, learning file చూడండి, department_1, department_2 and EMP రావాలి కదా. Let's see that. లోడ్ అవుతుంది. I think something is missing. Yeah, సో 3 ఫైల్స్ వచ్చినాయి కదా, department_1 to ఎంప్లాయ్. ఇలా మనం ఏంటంటే స్విచ్ యాక్టివిటీ ద్వారా మల్టిపుల్ కండిషన్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అంట. బట్ మీకు డౌట్ రావచ్చు, మరి ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు కదా, స్విచ్ యాక్టివిటీ ఎందుకు యూజ్ చేస్తారని. సో ఇఫ్లో ఏంటి, ఇఫ్ ఎల్స్ అంటే ట్రూ అయితే ట్రూ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ యాక్టివిటీ. బట్ స్విచ్ అనేది చూడండి ఎన్ని కేసెస్ ఏం డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో యాక్టివిటీ ఓపెన్ చేద్దాం. సో స్విచ్ ఇక్కడ చూడండి, కావాలంటే ఇంకో 2 కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బట్ ఇఫ్లో అన్ని పాసిబిలిటీ ఉండదు. ఇప్పుడు కేస్ 3, కేస్ 4, కేస్ 5 ఇలా రకరకాల కేసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బట్ స్విచ్ ఇఫ్ యాక్టివిటీలో ఈ ఫీజిబిలిటీ అనేది లేదనమాట. అంటే డిపెండ్స్ ఆన్ దిస్ యూజ్ కేసును బట్టి మనం ఏ యాక్టివిటీ యూజ్ చేయాలనేది వీ నీడ్ టు డిసైడ్ ఇట్. ఇదే వాడాలని రూల్ లేదు, లేకపోతే ఇఫ్ యాక్టివిటీ యూజ్ చేయాలనే రూల్ ఎక్కడా లేదన్నమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ అండ్ బిజినెస్ యూజ్ కేస్. దాని ప్రకారంగా మన ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే వీ నీడ్ టు యూజ్ ఇట్. ఓకే, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.